ఇక్కడ నుంచి రోడ్ కొంచెం బాగుంటుంది. ఇక్కడ 100-120 మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ రోజుకి మన ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇది. కార్ల నుంచి పాప మనల్ని చూస్తుంది. మనల్ని అయితే గూగుల్ మ్యాప్ మొత్తం మీద ఇంత మంచి రోడ్లో తీసుకెళ్తుంది. గూగుల్ మ్యాప్ని నమ్ముకుంటే ఇదే పరిస్థితి. ఒక చాపర్ ఫ్యాన్ తిరుగుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే అది చూస్తుంటే. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈపీఎస్ మోటో బ్లాగ్స్. సో ఈరోజు నేను ఇంకా మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే గోవాకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి మనకి గోవా 637 కిలోమీటర్స్ అయితే ఉంది. డెస్టినేషన్ అవర్స్ వచ్చి ఒక 13 అవర్స్. సో ఇంకా చూడాలి. లొకేషన్ అయితే పనాజీ అయితే అనుకుంటున్నాం. సో వెళ్ళిన తర్వాత చూడాలి. మనకు తెలిసిందే, చాలామంది ఫ్రెండ్స్ అందరూ గోవా ప్లాన్ చేస్తారు. మేము కూడా ఆల్మోస్ట్ 3.5 years నుంచి ట్రై చేస్తున్నాం. బట్ ఫైనల్గా అయితే ఇప్పుడు వెళ్తున్నాం. యాక్చువల్గా మేము 4 members వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్కి ఇంకా వర్క్ ఉండడం వల్ల నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం అయితే 6:30 అవుతుంది. ఇంకా బ్యాగ్ అవన్నీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక ½ an hour, మేబీ 7-7:30 ఆ టైం అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ అయిపోదాం. సో ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే స్టార్ట్ అయినాం. టైం 7:30 అవుతుంది. ముందు ఎక్కడైనా పెట్రోల్ కొట్టించుకోవాలి. రేంజ్ అయితే 80 ఉంది. ట్యాంక్ చేయించుకుంటే అయిపోతుంది. ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకుందాం. ఈ టైంలో కూడా జనాలు ఉన్నారు. सर टैंक खुला कार्ड है सर ऑनलाइन है सर. 12 లీటర్స్ అయితే పట్టింది. 1308 రూపీస్ అయింది. రేంజ్ 340 చూపిస్తుంది. ట్రిప్ 10 చేద్దాం. 340 అంటే మనం వెళ్ళే స్పీడ్కి ఎంత వస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం చెవెల్ అయితే క్రాస్ అయినాం. యాక్చువల్గా అయితే రాయచూరు మీదకి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఇలా యాదగిరి ఇంకా ఇది ఇంకా రూట్ అన్నమాట గోవా వెళ్ళడానికి. సో ఒకసారి ఈ రూట్లో వెళ్ళి చూద్దాం రోడ్ ఎలా ఉందా అని చెప్పి. సో ఇట్లా అయితే స్టార్ట్ అయిందాం. ఇంకా ఇదే దగ్గర డిస్టెన్స్ అయితే ఇదే ఉంది. ఇంకా డెస్టినేషన్ ఇంకా అవర్స్ కూడా ఇదే బెటర్ అనిపించింది. లెఫ్ట్. సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ డైవర్స్ తీసుకోవాలి. యాదగిరి 31. టైం అయితే 8:24 అవుతుంది. స్పీడ్ 80-90 మెయింటైన్ చేస్తున్నాం. అంటే అంత మెయింటైన్ చేసినందుకు 450 చూపిస్తుంది రేంజ్. ఇక్కడ నుంచి రోడ్ కొంచెం బాగుంటుంది. ఇక్కడ 100-120 మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే ఖాళీగా ఉంది. యాక్చువల్గా ఇది నేషనల్ హైవే 163. ఇది కొడంగల్ వరకు ఉంటుంది. ఇట్లా ఆల్మోస్ట్ మన తెలంగాణ కర్ణాటక బార్డర్ వరకు రోడ్ అయితే ఇట్లా ఉంటుంది. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి వెళ్ళిన తర్వాత.
ఇక్కడైతే ఒక రైట్ డైవర్షన్ తీసుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి యాదగిరి అయితే 111 కిలోమీటర్స్ ఉంది, కొడంగల్ 30. సో వీలైతే కొడంగల్లో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగుతా. స్వీట్ చిక్కపల్లి టోల్ ప్లాజా. ఈ రోజుకి మన ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోతున్నాం. ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోయినాం. ఇక్కడ నుంచి రోడ్ ఎట్లుంటుందో చూడాలి. ఇందాక చిన్న అలాగే ఉంటే మాత్రం ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు, లేకపోతే కష్టపడుకుంటూ పోవాలి. A few moments later. సో ఇక్కడైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ బార్డర్ దగ్గరలో ఉన్నాం. రోడ్ అయితే పర్లేదు. నాకు తెలియకుండానే ఘాట్ సెక్షన్ ఎక్కేసినాం అప్పుడే. ఇందాక ఇక్కడ నుంచి లెఫ్ట్ వ్యూ అయితే సూపర్ ఉంది. ఆ లెఫ్ట్లో వ్యూ అయితే కూడా సూపర్ ఉంది. కాకపోతే టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, లైన్ కర్వ్స్. మామూలుగా లేదు ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇక్కడైతే ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలనుకుంటా. ఇక్కడ నుంచి యాదగిరి అయితే 19 చూపిస్తుంది. అక్కడికి వెళ్ళినాక ఇంకా ఏమైనా డైవర్షన్స్ ఏమైనా ఉంటాయేమో చూడాలి. ఇప్పుడైతే యాదగిరి అయితే క్రాస్ అయిపోయినాం. మధ్యలో ఒక చిన్న రివర్, అది కూడా క్రాస్ అయిపోయినాం. ఇక్కడ నుంచి రోడ్ ఎలా ఉంటుందో. కార్ల నుంచి పాప మనల్నే చూస్తుంది. యాక్చువల్గా మేము వచ్చిన రూట్ నుంచి అసలు బార్డర్ ఎప్పుడు క్రాస్ అయినామో కూడా తెలియదు.
మధ్య మధ్యలో కొన్ని కొన్ని తెలుగు పేర్లు, మధ్య మధ్యలో కొన్ని కర్ణాటక పేర్లు అలా అయితే కనిపించినాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మొత్తం స్ట్రెచ్ కర్ణాటకలో నుంచే వెళ్తాం మనం. ఇక్కడ ఒక చిన్న టీ బ్రేక్ అండ్ ఇంకా వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇట్లా ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ తర్వాత రాయచూర్ హైవే, బాచి అండ్ రాయచూర్ హైవే డైవర్షన్ అవుతుంది. చూడాలి అప్పటివరకు రోడ్ ఎట్లుంటుందో. రోడ్ ఒక్కొక్క దగ్గర బాగానే ఉంటుంది కానీ మధ్యలో గుంటలు ఎక్కువ ఉంటున్నాయి. గుంటలు అంటే అదే పాత రోడ్డు పైన కొత్త రోడ్ వేసింది, మొత్తం అంతా పెచ్చులాగా అట్లా గుంటలు ఎక్కువ అయిపోయినాయి. ఇట్లా స్మూత్గా ఉంటే వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇట్లా గుంటలు ఉంటేనే ఆగి వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు మన రైడ్లో ఇది సెకండ్ టోల్ గేట్. ఈ రూట్లో అయితే ప్రశాంతంగా వచ్చేసినాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఇట్లనే ఒక రోడ్ ఉంటే బాగుండు గోవాకి మొత్తం. సో ఈ రోజుకైతే ఇది థర్డ్ టోల్ గేట్ అనమాట మనది. సో థర్డ్ టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోయినాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే డైవర్షన్ ఉంది, డైవర్షన్ అయితే తీసుకోవాలి. టైం 2:15 అవుతుంది. ఇక్కడ ఆగి లంచ్ కంప్లీట్ చేసుకోవాలి. నాకైతే ఘోరంగా ఆకలిస్తుంది. 15 minutes later. బెస్ట్ చాయిస్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడైతే లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ పక్కనే హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది. ఎంటీలో అయితే పెట్రోల్ రేంజ్ చాలా తక్కువ ఉంది. దీంట్లో అయితే 160 ఉంది, కానీ రెండిట్లో అయితే పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. అదే బస్ కిట్ లెవెల్ 77 11.45 లీటర్స్ అయితే పట్టింది. సో ఇక్కడ నుంచి అయితే డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్కి డైవర్షన్. మొత్తం ఈ గోవా రూట్ మొత్తం డైవర్షన్లు. ఒక స్ట్రైట్ ఒక రోడ్ ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. ఈ ఏరియాలో విండ్ టర్బైన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ రైట్ సైడ్లో అటు అక్కడ అక్కడ ముందు ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళినాక కనిపిస్తే చూపిస్తా. లోపల ఎట్లా కనిపిస్తుందో చూడాలి. ఇక్కడ నుంచి అయితే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. వావ్, సూపర్. చుట్టూ వింటర్ బెంచ్ ఉంది ఇక్కడ.
గ్రీన్కు. ఆ వింటర్ బెన్స్ కంపెనీ వచ్చి గ్రీన్కో అన్నమాట. ఒక చాపర్ ఫ్యాన్ తిరుగుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే అది చూస్తుంటే. సూపర్. చూడండి, ఇక్కడ నుంచి అయితే ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇది ఇంకా దగ్గర ఉన్నట్టుంది. ఇంకా వీటిని చూస్తే ఒక 10 minutes టైం పాస్ చేసి కొన్ని ఫొటోస్ కూడా దిగి ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. బాగుంది, సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్. మనల్ని అయితే గూగుల్ మ్యాప్ మొత్తం మీద ఇంత మంచి రోడ్లో తీసుకెళ్తుంది. గూగుల్ మ్యాప్ని నమ్ముకుంటే ఇదే పరిస్థితి. మొత్తం అన్నీ పాడు. నేషనల్ హైవే 50 నుంచి డైవర్షన్ తీసుకొని ఇప్పుడు నేషనల్ హైవే 52 పైకి అయితే వచ్చాం. ఇక్కడనేమో కృష్ణా రివర్ అన్నమాట. ఇది కింద చాలా పెద్దగా ఉంది. అటు ఇటు చాలా పెద్దగా ఉంది రివర్ అయితే. వాటర్ అయితే ఫుల్ ఉంది. సో ప్రజెంట్ అయితే బీగిల్లో ఇంకా నేను మా ఫ్రెండ్ రూమ్ తీసుకొని స్టే చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇంకా రూమ్ అయితే దొరికింది. బైక్ పార్క్ చేసి లగేజ్ అంతా రూమ్లోకి తీసుకెళ్ళిపోవాలి ఇంకా.